సీఎం ఎవరు అవుతారు అన్నది నేను చెప్పను. సీఎం జగన్ అవుతాడని మాట్లాడలేదు. అదేనా మంచి మంది ఉందండి, అసలు బ్రాండ్ ఉందా? కానీ రేపు పొద్దున కూడా ఆడవాళ్ళు కూడా కలుసుకొని గంట చేస్తాడండి. తల్లి పిల్ల కూడా లేదండి. అది కట్టే పెన్షన్ విషయంలో జగన్ గారు చేసింది కరెక్టే అండి. ఇంటికి పంపించడం అది కరెక్టే. అమ్మఒడి అది ఎవరు చేయమన్నారండి? గ్లాస్ అని కూడా ఎవరికి తెలియదు. మాట్లాడేళ్ళ కంటే తెలుస్తుంది కానీ కొంతమందికి తెలియదు. పెద్ద మెజారిటీ రాదు కానీ రెండు కూడా దెబ్బగా ఉంటాయి. ఈ దొంగోడికి ఓటేస్తే వీళ్ళకి వెళ్తుంది. ఏంటి వాళ్ళు డబ్బులు తింగి మాకు నచ్చలేదండి పరిపాలన. షౌటింగ్గా ఉందండి, పక్కాగా ఉంటుంది. ఇప్పుడు ఉందే గ్లాస్ గుర్తుకేసిన వాళ్ళు రెండు ఫ్యాన్కి వేద్దాని ఉన్నారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 1,00,000 మెజార్టీతో నెగ్గబోతున్నారు. ఇక్కడ వరపుల సత్యప్రభరాజయ్య గారు 30,000 మెజార్టీతో నెగ్గబోతున్నారు. కూటమి ప్రభుత్వం రాబోతోంది. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపబోతున్నారు. ఇంకా నిర్ధారణ లేదండి. అది నా పేరు గొట్టుపల్లి చక్రయ్య అండి. ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ తెలియదండి. నెక్స్ట్ ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ టీడీపీ వస్తుందని కూడా మాకు తెలియదండి. జగన్కి సంక్షేమ పథకాలని బాబు మా బతుకులే తీరం ఊరిలో కనపడతలేదు. వైఎస్ఆర్సీపీ వస్తే మాత్రం ఏపీలో అయితే ఫస్ట్ ఒకటి ఇప్పుడు వచ్చింది. ఈ పథకాలు 27 పథకాలు రద్దు చేసిన మొట్టమొదటి సీఎం ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అండి. నా పేరు గొట్టుపల్లి చక్రయ్య అండి. ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ తెలియదండి. నెక్స్ట్ ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ టీడీపీ వస్తుందని కూడా మాకు తెలియదండి. మనం ఏంటంటే అధికారంలో ఉంటే ఎవరున్నా ఒకటండి. మనకి ఏంటంటే వాళ్ళన్నా ఒకలాగా చూస్తారు, ఇలా ఒకలాగా చూస్తారండి మనకి. కానీ ఏంటంటే మనకి ఏంటంటే ఒక మంచి మనిషి ఏంటంటే ఏ వచ్చినా పర్లేదండి, మనకు చూస్తారు ఒబ్బడిగా. ఎవరన్నా ఒకటే కదండి. చంద్రబాబు పాలన చూశారు, జగన్ పాలన చూశారు. చూసాం. ఎవరిది బాగుంది? ఇద్దరు బాగుందంటే ఏం చెప్పలేమండి. పోయి చూసామంటే చెప్పలేం కదండి. ఇప్పుడు డైరెక్ట్గా లైవ్లో చెప్పలేం కదండి. మరి మేము చెప్పమండి, ఏదైనా చేస్తాం అంతే. సత్యబాబు అండి. ఏ ఊరు? ఊరండి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం వస్తుంది అనుకుంటున్నాను. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? సత్యప్రభ అండి. ఎంపీగా? హ్యాపీగా ఆయన అండి. ఎవరు? గ్యాస్ గుర్తు. మీ పేరండి? సత్యబాబు అండి. ఏ ఊరు? ప్రతిపాడు అండి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ ప్రభుత్వం వస్తుందండి. ఎమ్మెల్యేగా ఎవరు కోటేద్దాం? సత్యప్రభ గారికి అండి. సుబ్బారావు గారికి ఎందుకు? వేయమండి. ఎంపీగా ఎవరికి వేస్తారు? గ్లాస్కి వేస్తామండి. ఎవరు? తంగెల ఉదయ శ్రీనివాస్ గారికి. ఎందుకని ఆయనకి ఎందుకు వేస్తారు? ఇంకా కూటమే వస్తే బాగుంటుందండి అభివృద్ధి గట్టను. టీ టైం అధినేత అండి. ఈ రోజు వచ్చేసి మామూలుగా జనాల్లో నేను ఉన్నానంటే నమ్మరు కదండి. 5 సంవత్సరాలు కూడా ప్రజల్లో తిరగాలి, వాళ్ళ సమస్యలన్నీ పట్టించుకోవాలి, ఏమేమి కావాలో అడగాలి. అప్పుడు ఎవరైనా నమ్ముతారండి. ఈ రోజు వచ్చేసి నేను పోటీ చేసేసి మామూలుగా ఉన్నానంటే కుదరదు కదండి. అదన్నమాట. ఈయన కొత్త వ్యక్తి అంటే ఇది మా కూటమి కాబట్టేనండి. ఇప్పుడు టీడీపీతో కూటమిలో ఉన్నారు కాబట్టి ఒకరు కాకపోతే ఒకరన్నా చేస్తారండి. అది కేంద్రం అధికారంలో ఉంది కాబట్టి. గ్లాస్ అండి. కే రాజు అండి, కొండరాజు. ప్రతిపాడు మండలం, ప్రతిపాడు. టీడీపీ గవర్నమెంట్ అండి. సత్యప్రభ గారికి అండి. తంగిళ్ళ ఉదయ శ్రీనివాసరావు గారికి అండి. మాకు ఆ ప్రభుత్వమే బాగుంటుందండి. ఈ ప్రభుత్వం మాకు బాగోలేదండి. జనసేన నాయకుడు అండి. గ్లాస్ అండి. నా పేరు కాకర ప్రకాష్ అండి. ప్రతిపాడు అండి. వైఎస్ఆర్ వస్తుంది. జగన్ మరలా ముఖ్యమంత్రి అయ్యడం ఖాయం. పెద్ద మెజారిటీ రాదు కానీ రెండు కూడా దెబ్బగా ఉంటాయండి. సునీల్ గారికి ఉంటుందండి. పని అవుతుంది. ఎవరికి తెలియదండి. గ్లాస్ అని కూడా ఎవరికి తెలియదు. మాట్లాడేళ్ళ కంటే తెలుస్తుంది కానీ కొంతమందికి తెలియదు. కాకర అశోక్ కుమార్ అండి. ప్రతిపాడు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వస్తుంది. సత్యప్రభ. గ్లాసు జనసేన. ఉదయ్ శ్రీనివాస్ టీ టైమ్ సెంటర్ ఓనర్.
గ్లాసు. నా పేరు బ్రహ్మానందం. ఏ ఊరండి? ఈ ఊరే పత్తిపడే. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది? నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వం, ఉమ్మడి టీడీపీ పార్టీ వస్తుంది. సత్యప్రభ గారికి వేస్తారా? సత్యప్రభకి ఎంపీ గారికి వేస్తారు? ఎంపీకి మామూలుగా గ్లాసు. ఉదయశ్రీని ఎవరో ఉన్నారు కదా, ఉదయశ్రీని. సోమరాజు అండి. ఏ ఊరు? ఈ ఊరు పత్తిపడే. నెక్స్ట్ అధికారంలోకి ఎవరు వస్తారనుకుంటున్నారు? నేను మళ్ళీ జగన్నే వద్దారనుకుంటున్నానండి. ఎందుకంటే అనుకున్నారు ఓటు? ఎమ్మెల్యే మరి పరపతి సుబ్బారావు ఉన్నాడు, మరి ఆ ఎమ్మెల్యే అతను జగన్కి వెళ్తుంది, ఆ ఓటు వేస్తేని ఈ దొంగోడికి ఓటు వేస్తే వీళ్ళకి వెళ్తుంది. ఆ ఏటేది వాళ్ళు డబ్బులు తింగి వాళ్ళు చూస్తున్నాడు. మొన్న సెల్ల ఏముంది సార్, అది ఊరు రంపసోడవరం కాదు, ఆ ఏజెన్సీ మాటలోను ఇన్నాళ్ళు బట్టి డబ్బు తినేసి దాక్కుని మళ్ళీ నీకు ఓటు ఎవడేస్తాడరా అన్నది ముసలిది ఎవరిని? చంద్రబాబు నాయుడిని. మళ్ళీ జగనే రావాలండి, మేము యేసుప్రభు నమ్ముకు. ఎవరికి వేస్తారు? ఎంపీ సునీల్ గారే. నా పేరు రామకృష్ణ అండి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? అధికారం జ్యోతులు లేరు, టీడీపీ ప్రభుత్వం వద్దాం అనుకున్నాను. సైకిల్ గుర్తుంది సార్, టీడీపీ. ఎందుకని ఫ్యాన్ కేరు? ఆ ప్రభుత్వం బాగోలేదండి, పథకాలు అవి బాగోలేదు. బాగున్నాయి అంటున్నారు. సంక్షేమ పథకాలు బాగున్నాయి. బాగోలేదు, నాకు అదే పథకం రాలేదండి. నీ తాపి మీదండి ఉన్నాయే ఆఫీసులో తీసి పారేసాడండి. ఏ పథకం రాలేదు. టీడీపీ రావాలండి. ఎంపీగా ఓటు ఎవరికి వేస్తారు? అండి ఎంపీ ఎంపీ గారండి, సునీల్ గారికి వేస్తారా? ఉదయ్ శ్రీనివాస్ గారికి వేస్తారా? ఉదయ శ్రీనివాస్ గారికి ఎవరో ఉదయ్ శ్రీనివాస్ ఎవరు? అండి గ్లాస్ అండి. సూర్యబాబు అండి. ఏ ఊరు? గెద్దరాపిల్ల. నెక్స్ట్ ఎమ్మెల్యేకి ఎవరు కూడా అయితే అనుకుంటున్నారు? మా జ్యోతుల నెహ్రూ టీడీపీ. ఎంపీగా ఎవరికి వెళ్తారు? కాకినాడ కదా, కాకినాడ ఎంపీ గాజుగ్లాస్ వేస్తాం జనసేనకి. ఆయన పేరు ఆయన పేరేంటి? ఉదయ్ శ్రీనివాస్. జనసేన పార్టీకి గుర్తేంటి? గాజుగ్లాస్. రాజుగారు చేస్తాను. ఎందుకని వైసీపీ వైసీపీ కానీ మాకు ఇష్టం లేదండి. సంక్షేమ పథకాలు అవన్నీ బాగున్నాయి అంటున్నారు. మాకేమీ రాలేదండి. రాలేదని ఏదంటారా? రాలేదని కాదండి, వచ్చిన ఏమండి వచ్చినా ఎందుకని? అంతే అండి, మాకు నచ్చలేదండి పరిపాలన. నా పేరు ప్రసాద్ అండి. ఏ ఊరు? ప్రతిపడండి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నాను. ఎన్డీఏ కూడా. ఎమ్మెల్యే ఎవరికి వేస్తారు? ఉరుపులు సత్యప్రభ గారు. ఎంపీ ఎవరికి వేస్తారు? ఎంపీ గారు మన గాజు గ్లాస్ రాజుగారు. రాజుగారు అన్నారు కానీ అభ్యర్థి ఎవరు? అభ్యర్థి ఉదయ్ కుమార్ అండి, కొత్తగా వచ్చిన ఆయన కదండి. ఉదయ్ శ్రీనివాస్. టీ టైం శ్రీనివాస్ గారికి వేస్తాం. మరి కొంతమంది టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యేగా సైకిల్ వేస్తాము, ఎంపీగా సునీల్కి వేస్తాము, ఈయన ఎవరు మాకు తెలియదు. లేదండి అందరూ అయితే ఒకటి ఉదానికి వేస్తారు. దానికి ఒకటి నిలుపుతుంది. అంటే మా ప్రతిపాడు నియోజకవర్గం అయితే సత్యప్రభ గారికి వేస్తామండి. మేము ఎంపీ అభ్యర్థికి అయితే గ్లాస్ వేస్తామండి. జనసేన పార్టీ గుర్తేంటి? ఏమండి గ్లాస్ అండి. కాటనం వెంకటజలం ఏ ఊరండి? పత్తిపాడు అండి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం అంటే అది పెండింగ్ అండి. ఎమ్మెల్యే ఎవరు కూడా వేస్తారు? తెలుగుదేశం అండి. తెలుగుదేశంలోనే సానుభూతి ఎక్కువగా ఉందండి. తెలియజేసి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు? ప్రభాని సత్యప్రభ. వర్పుల సత్యప్రభ గారు. ఎంపీగా ఎవరికి వేస్తారు? సునీల్కి వేస్తాను. అదేంటి? సునీల్ 3 సార్లు సింపతితో ఉన్నాడు. కూటమి అభ్యర్థి కదా, మరి మీరు సపోర్ట్ చేయరా? కూటమి అభ్యర్థి సపోర్ట్ చేయడానికి మేము ఏం చేస్తామంటే టీడీపీకి వేస్తున్నాం కదా, కూటమి అభ్యర్థికి. అక్కడేమో అలా చేస్తాం. కూటమి అభ్యర్థికి వేసినట్టు ఎలా అయితే ఈ రెండు ఒకటైనా అభ్యర్థి ఇన్స్టాల్ అదండి ఒకళ్ళు అప్పుడు క్రాస్ ఓటింగ్ అయితే కదా బాబాయ్. క్రాస్ అవుటింగ్ ఉందండి, పక్కాగా ఉంటుంది. ఇప్పుడు ఉందే గ్లాస్ గుర్తుకేసిన వాళ్ళు 2 ఫ్యాన్కి వేద్దాని ఉన్నది. కొద్ది తెలివితేటలకి వేస్తున్నారండి ఇక్కడ. అలా ఏదైనా ఒకదానికి వేయాలి కదా మరి మీరు. మళ్ళీ మాలకు వచ్చేసారు మీరు. ఒకదానికైనా ఇక్కడ లేదండి, అభ్యర్థి ఆ టాలెంట్ని బట్టి వేస్తున్నామండి. అప్పుడు రాదండి, అప్పుడు రాదు. ఏ ఊరండి? ప్రతిపడి పంచాయతీ శివరు. నెక్స్ట్ చంద్రబాబు వస్తారా, జగన్ వస్తారా అధికారంలో? దృష్టిలో జగనేనండి. అంటే కొన్ని పనులు మంచిగా చేశాడు, అది మాత్రం ఒప్పుకున్నాం. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? ఎందుకంటే అతని పేరు సుబ్బారావు గారు. ఎంపీగా? ఎంపీగా అంటే ఇతను సునీల్ గారుగా ఉదయ్ శ్రీనివాస్ గారు. సునీల్ గారుగా ఉదయ్ శ్రీనివాస్ గారు. మా కాంగ్రెస్ ఎవరో తరపున ఉంటే వాళ్ళకండి. జగన్ తరఫున సునీల్. మన జగన్ తరపున ఉన్న వాళ్ళకే అండి. సురేష్ ఏ ఊరు? ప్రతిపడి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? మేబీ జనసేన కూటమి మీద వెళ్తే బెటర్గా ఉంది. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు ఓటు? సత్యప్రభ గారు అక్కడ. ఎంపీగా? ఉదయ్ శ్రీనివాస్ గారు.
జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నాను ఎంపీగా. పవన్ గారు ఫ్యాన్ నేను. సో ప్రభుత్వం మారితే బెటర్ నా ఒపీనియన్. జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాస్ అండి. రాజేష్ కుమార్ అండి. ఏ ఊరు? ఇవరే ప్రతిపడే నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? అనుకున్నా తెలుగుదేశం వస్తుంది అనుకున్నాం, కానీ పోటీగా ఉంటుందని అనుకున్నాం. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? అది నిర్ణయం తీసుకోవాలండి. నిర్ణయం తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇది ఆలోచించలేదు. అంటే ఎవరు ఏం చేస్తారని చెప్పలేం కదా. మీరేం చేస్తారు? మేము నిరుద్యోగంతో ఉన్న ప్రస్తుతానికి. మీరు ఎవరికి వేస్తారు? అది ఎవరికి వేస్తానని ఇంకా కన్ఫర్మ్ ఇంట్లో ఆలోచించుకొని చేయాలి. అది అదేంటి? మీ అంతే. భవిష్యత్తు గురించి ఎవరు? మా భవిష్యత్తు ఇంట్లో ఎడ్యుకేటర్స్ ఉన్నారు, ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జాయిన్ చేసే వాళ్ళు ఉన్నారు. సరే, ఇప్పుడు అభివృద్ధి జరిగిందంటారా జరగలేదంటారా? ఏం లేదు. ఎంపీగా ఎవరికి వేస్తారు? ఎంపీగా అంటే ఈ ఉదయ్ గారికి వేస్తాను ఎంపీ. ఎందుకని? లాస్ట్ టైం చూసి ఏం అనిపించలేదు. అసలు ఎవరి ఉదయ్? ఎవరన్నది ఏమో నాకు తెలియదు ఇప్పటివరకును. అంటే ఇప్పుడు కళ్యాణ్ ద్వారా కనిపిస్తున్నారు అని అంతే. నాకు అయితే జనసేన పార్టీ గుర్తేంటి? క్లాసు. నా పేరు పాలిశెట్టి రాజు. ఏ ఊరు? మా జేతన్మాపురం. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ కూటమి వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకనండి? అంటే 5 సంవత్సరాల పరిపాలన ఏదో చేస్తారని ఇస్తే జగన్ గారు బాగా చేశాడు కాబట్టి ఈసారి కూడా మళ్ళీ చేస్తే ఇక్కడ స్టేట్లో ఉండకూడదని నిర్ణయించుకున్నాం కాబట్టి కూటమి నెగ్గించాలని అనుకుంటాం. బాగా చేశాడు, ఈసారి చెప్తే తట్టుకోలేమని. తట్టుకోలేం కదా మరి. సంక్షేమ పథకాలు బాగాలేదంటున్నారా బాగున్నాయన్నారు? సంక్షేమం ఉంటే సరిపోద్దా, అభివృద్ధి ఉండొద్దా? అభివృద్ధి లేదంటారు. అప్పులు చేసి సంక్షేమం చేస్తే ఎంతవరకు వస్తుంది? మరి పేదలకి అందుతుంది, మాకు అదే కావాలి, అభివృద్ధి అవసరం లేదంటున్నారు. ఒక్క పెన్షనర్కి తప్ప ఏ పథకం సరిగా అమలు చేశారు చెప్పండి. అంటున్నారు. అమ్మఒడి వేసారు, సాయంకాలం మోతిప్పితే అమ్మఒడి 10,000 వేస్తున్నారు, సాయంకాలం మోతిప్పితే 30,000 పోతా ఉంది ఇది నానబుట్టి కింద. నానబుడ్డిలో. 18,750 అది బూటకపు హామీలు తప్ప అది బూటక హామీలు తప్ప సంక్షేమం అన్నది ఏం కాదు. జగన్ దోచుకోవడానికి వచ్చాడు తప్ప ప్రజల సంక్షేమం కానీ ప్రజలు మంచి చేయడానికి కానీ రాలేదు. అందుకని కూటమికి నెగ్గిస్తే వాళ్ళైనా మంచి చేస్తారేమో అనే ఆలోచనతో కూటమి నెగ్గించడానికి సిద్ధపడను. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు ఓటు? ఎమ్మెల్యేగా ఈ ప్రతిపాడు వరపుల సత్యప్రభ రాజా గారు నెగ్గుతారు ఇక్కడ. ఎంపీగా ఎవరికి వేస్తారు? ఎంపీగా తెంగళ శ్రీనివాస్. ఎందుకని? ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ చలంశెట్టి సునీల్ ఆయన ఎలక్షన్కి క్యాంపెయినింగ్గా వస్తుంటాడు. సమ్మర్ ఎలకేషన్లో మనం ఎలాగైతే టూర్ వెళ్తుంటామో అలా వస్తూ ఉంటాడు. ఆ నెల తిరుగుతాడు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు కనపడ్డు. ఇప్పుడు 15 సంవత్సరాలు బట్టి కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నాడు. ఒకసారి కూడా నెగ్గలేదంటే దానికి అర్థం ఏంటి? 5 సంవత్సరాలు ఈ కనీసం 1 సంవత్సరం అయినా సరే జనాల్లో కానీ ప్రజల్లో కానీ ప్రజల బాధలు కానీ ఏం తెలుసుకోకుండా ఉంటే ఇప్పుడు సునీల్ కేసీ దానికి ఉపయోగం ఏంటి? మళ్ళీ నెల తర్వాత మళ్ళీ ప్యాకప్ మళ్ళీ సర్దేస్తాడు, దుకాణం చేసి వెళ్ళిపోతాడు. గాజు గ్లాస్. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 1,00,000 మెజార్టీతో నెగ్గబోతున్నారు. ఇక్కడ వరపుల సత్యప్రభ రాజా గారు 30,000 మెజార్టీతో నెగ్గబోతున్నారు. కూటమి ప్రభుత్వం రాబోతోంది. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపబోతూ ఉన్నాం. నా పేరు కీర్తి సత్యనారాయణ, ఏ ఊరు? పెద్దనాపిల్లి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? మేము తెలుగుదేశం వస్తుంది అనుకుంటున్నాం. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు అనుకుంటున్నారు? తెలుగుదేశం అండి. ఎవరు ఎమ్మెల్యే పేరు? మా వరపుల్లి సత్యప్రభ. ఎంపీగా ఎవరికి వేస్తారు అనుకుంటున్నారు? గ్లాస్ అండి. అభ్యర్థి ఎవరు? తెంగళ్ళ ఉదయ శ్రీనివాస్. జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాస్ అండి. మా పేరు బాదంపూడి ప్రసాదరావు అండి, ఏ ఊరు? ప్రతిపాడు అండి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ ఖచ్చితంగా వైఎస్ఆర్ వస్తుంది అనుకుంటున్నామండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు ఓటు? ఎమ్మెల్యేగా అయితే లోకల్లో మరి ఎమ్మెల్యే ఇక్కడ సత్యప్రభ గారు ఉన్నారు, మరి వరపుల సుబ్బారావు గారు కూడా వైఎస్ఆర్కే చెప్పారు. అయితే మేమైతే మరి వైఎస్ఆర్కే. ఎంపీగా ఎవరికి వేస్తారు? ఎంపీగా సునీల్ గారు ఉన్నారు కదండి, కాకినాడలో పార్లమెంటు ఆయన నిలబెట్టారు కదా. జనసేన పార్టీ గుర్తు తెలుసండి, టీడీపీ పార్టీ గుర్తు తెలుసు. ఏంటి జనసేన పార్టీ గుర్తు? జనసేన పార్టీ గ్లాస్ కదండి. రామస్వామి, ఏ ఊరు? ప్రతిపాడు. నెక్స్ట్ ఓటు ఎవరికి వేస్తారు? ఎమ్మెల్యేగా సత్యప్రభు గారికి వేస్తారా, సుబ్బారావు గారికి వేస్తారా? జగన్ గారికి. జగన్ గారికి. వైఎస్ఆర్సీపీ తరఫున సుబ్బారావు గారు పోటీ చేస్తారు, ఎన్డీఏ కూటమి తరఫున సత్యప్రభు గారు పోటీ చేస్తారు. ఎవరికి వేస్తారు? ఇంకా నిర్ధారణ లేదండి. అది కట్టమూరు కొండబాబు అండి, ఏ ఊరండి? ప్రతిపాడు. నెక్స్ట్ ఓటు ఎవరికి వేస్తారు? వరపుల సుబ్బారావు గారికి ఎమ్మెల్యే. ఎంపీ ఓటు చలంశెట్టి సునీల్ గారికి. ఏ గవర్నమెంట్ వస్తుంది? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తుంది. ఎందుకని సునీల్ గారికి వేస్తారు?
సునీల్ గారు గతంలో పోటీ చేసి ఓడిపోయిన సానుభూతి గట్ట గెలుస్తుందనేది కాదు, కానీ ఇప్పుడు ప్రతి గ్రామానికి ₹1 కోటి చొప్పున ఇచ్చి అభివృద్ధి చేసి పథకంలో నడిపిస్తానని చెప్పేసి ఆయన చిన్న కార్యక్రమం చేపట్టారు. అందుకని చెప్పేసి మేము ఓటు వేయాలనుకుంటున్నాం, సునీల్ గారిని ఎంపీగా చూడాలనుకుంటున్నాం. కూటమికి అలవాటు పడిపోయి జనాలు ఉంటారేమో, కానీ మాలాంటి వాళ్ళు ఆలోచించే వాళ్ళు ఉంటారండి. కూటమి కోసం ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా కూటమికి ఓటేయండి. ఎంతమంది ఒక కూటమి చేసుకుని ఎందుకు గెలుస్తారు? అసలు గెలిచి కూడా ఎప్పుడు కూడా ఒకటే 1 man ఆర్మీకి వెళ్ళొచ్చు కదా, కూటమికి ఎందుకు వెళ్తున్నారు? వీళ్ళకి సత్తా లేక జనాలు ఓటేకే కదా. ఆయన ఎన్ని పార్టీలు మార్చారు ఏమైనా చెప్పగలుగుతున్నారు? వాళ్ళు 3 పార్టీలు ఎప్పుడెప్పుడు మారి చెప్పగలుగుతున్నారు? టైం బట్టి అనుకోవాలి. ఆ టైం ఆ కాలంలో చిరంజీవి గారు కొత్త పార్టీ పెట్టారు, చిరంజీవి గారి అభిమానం మీద అలా ఆయన వెళ్ళారు, కాదనలేదు. అంతే, అలా ఒక్కోసారి తప్పదు, వెళ్తారు. పేరు అవునన్న. ఏ ఊరు? ధర్మవరం. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? జనసేన వస్తుంది అనుకుంటున్నాను. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎమ్మెల్యే ఉన్నారు కన్నా, వరపుల సత్యప్రభ గారండి. ఎంపీకి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ నుంచి సునీల్, కూటమి నుంచి జనసేన పార్టీ తరఫున ఎందుకని? అంటే ఫ్యాన్స్ పరంగా అయితే వేయాలన్నా, అంటే మా ఏం కాదు, ఇలా అంత ఏం కాదు. జనసేన పార్టీ గుర్తేంటి? క్లాస్ అన్న. సత్యబాబు. ఏ ఊరు? ధర్మవరం. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం వస్తుంది. ఎమ్మెల్యేగా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? వరపుల సత్యబాబు అండి. ఎంపీగా? ఎంపీకి ఈయనండి, ఈ టైం ఉదయ్ ఉదయ కుమార్ గారు, ఉదయ శ్రీనివాస్ గారు. ఎందుకని? మాకు కావాలని నిర్ణయించుకుంటున్నామండి. సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయి అంటారు జగన్కి సంక్షేమ పథకాలండి బాబు, మా బతుకులే తిరమ ఊరిలో కనపడతలేదు. జనసేన పార్టీ గుర్తేంటి? జనసేన పార్టీ గుర్తు గ్లాస్ అండి. నా పేరు కిషోర్ అండి, ధర్మవరం. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? గవర్నమెంట్తో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కంపేర్ చేస్తే కానీ వైఎస్ఆర్సీపీ వస్తే మాత్రం ఏపీలో అయితే ఎటువంటి ఎవరికి జాబ్ కానీ ఏమీ రావు, నిరుద్యోగం ఎక్కువైపోద్ది. ఇంకా నాకు తెలిసి ఈ 24/29కి వచ్చినా సరే ఒక్కడ కూడా జాబ్ రాదు. నేను ఇక్కడి నుంచి ఏపీ నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయి చదువుకుని డిగ్రీ కంప్లీట్ చేసి ఏపీలో హైదరాబాద్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఎందుకు రావాలి? అది రాకూడదు కదా. మరి అభివృద్ధి జరిగింది, సంక్షేమ పథకాలు బాగున్నాయి అంటున్నారు. దేనికండి? 10,000 ఏదో అమ్మఒడి వేసాడు, ఏదో కాలనీ ఏదో ఇచ్చాడు. ఆ 2 తప్పితే ఏమైనా చేశారేమో ఒకసారి చూపించమనండి. పేదలకు కావాల్సిందండి, పేదలకు కావాల్సింది అదే. మరి చదువుకున్నవాడికి కావాల్సింది? ఇప్పుడు పేదలు ఉన్నారు, పేదలు ఇంట్లో వాళ్ళు చదువుకుంటాడు, మరి చదువుకున్నవాడికి ఏం కావాలి? ఆ పేదలను పోషించడం అంటే కొడుకు ఒకడు చదువుకున్నవాడికి ఉద్యోగం కావాలి కదా. ఉద్యోగంలోనే ఏం చేస్తాడు? ఉద్యోగం లేదు, కూలి పనికి వెళ్తాడా? ఒక ఎంప్లాయీ చదువుకున్నవాడు డిగ్రీ కంప్లీట్ చేసినాడు 10,000 కూలి పనికి వెళ్తాడా? ఆడికి మనసు ఒప్పుతుందా? అవ్వదు కదా. మీరు అర్థం చేసుకోండి, అవ్వదు కదా. ఎమ్మెల్యే కండి ఇక్కడ వచ్చేసి ప్రతిపాడు నియోజకవర్గం వచ్చేసి వరపుల సత్యప్రభ, తంగెల ఉదయ్ భాస్కర్, అదే ఉదయ్ శ్రీనివాస్ భాస్కర్ ఒకానొక టైంలో ఏమి లేకుండా టీ టైం పెట్టి డబ్బు సంపాదించి కింద నుంచి బతికి ఆల్ ఇండియాలో ఇప్పటికి టాప్లో నిలిచాడు. టీ టైం బ్రాంచెస్ ఉన్నాయి, వేల బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పటికి. గాజు గ్లాస్. నా పేరు సత్యమండి, ధర్మవరం. ఫస్ట్ ఓటు ఇప్పుడు వచ్చింది. నేనైతే ఇక్కడ టీడీపీకి వేస్తానండి. అంటే వైసీపీ ఎలాగో చూసాం, ఎవరికి ఏం అభివృద్ధి చేయలేదు. తర్వాత ఇప్పుడు వచ్చి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. అలాగే నేను వచ్చి ఎస్సీ కమ్యూనిటీ అండి. ఎస్సీ పథకాలు 27 పథకాలు రద్దు చేసిన మొట్టమొదటి సీఎం ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అండి. అందుకని తెలిసి నేను అసలు ఆయనకన్నది ఓటు అన్నది వేయనండి. ఫస్ట్ మా నియోజకవర్గ ఎమ్మెల్యేగా శ్రీ వరపుల సత్యప్రభ రాజా గారు పోటీ చేస్తున్నారండి. ఆవిడైతే ఇక్కడ పక్కా నెగ్గుతుందండి. ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ గారికి అండి. ఎందుకంటే ఆయన ఇప్పుడు మేధావి, చదువుకున్న వ్యక్తి, అన్నీ అర్థమవుతాయి, ఏదైనా సరే మంచి చేస్తారని నమ్ముతున్నామండి. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ అండి. యూత్ అంటే తెలుసుకోవాలండి, ఎందుకంటే గత ప్రభుత్వం మనం చూసాం ఎలాగుందో, ఎవరికి జాబులు లేవు. అలాగే
అంటే అమ్మఒడి, వసతి దీవెన ఇలాంటి పథకాలు ఇచ్చాడే తప్ప ఎవరికి కూడా రిజర్వేషన్ కింద జాబ్స్ కానీ ఏమీ లేవు. యూత్ ఒకటి అర్థం చేసుకోవాలి, మనం మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే అది పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్నుకోవాలండి. తర్వాత వచ్చి మన ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఏం చేశారో తెలిసింది. మా ఎస్సీ కమ్యూనిటీకి వచ్చి ఒక వ్యక్తిని అలా డ్రైవర్ని చంపేసి ఇంటికాడ డోర్ డెలివరీ చేసి వెళ్ళిపోయిన వ్యక్తికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకొని రాజకీయం చేయడం అన్నది కరెక్ట్ కాదని మేము అనుకున్నాం. ఏ ఊరు? నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? తెలియదు వస్తాం అనుకోండి. ఎమ్మెల్యేకి ఎవరు కోటేస్తారు? సత్యప్రభ అండి. ఎంపీగా? ఎంపీగా గ్లాసు ఉదయ్ శ్రీనివాస్. ఎందుకని? అర్థం అనుకుంటున్నాడు, మనసులో ఉండిపోయింది. అలా అంటే నా పేరు సూర్యప్రకాశ్రావు, ఏ ఊరు? పర్తిపాడు. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? మేము జగన్కి ఓటేస్తాం. మాకు జగన్ వల్ల చాలా లబ్ధి పొందాం. ఎమ్మెల్యేకి ఎవరికి వేస్తారు? ఎమ్మెల్యేకి ఎవరికి వేస్తారు? ఎమ్మెల్యేకి అన్నా ఏదైనా వైఎస్ఆర్ పార్టీకి వేస్తాం. మరి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు మాకు అన్నీ అందాయి. మరి అభివృద్ధి లేదు, రాజధాని లేదు అంటున్నారు. రాజధాని లేదంటే కరోనా వల్ల మొత్తం మీద కొద్దిగా దేశం నాశనం అయింది. దేశాలు నాశనం అయిపోయి మన దేశం ఏంటి? కరోనా ఎలా కడతాడా? మరి అప్పుడు ఒక రాజధాని కట్టలేదు, 3 రాజధానులు ఎలా అన్నారు? 3 రాజధానులు ఎలాగవుతాయి? తర్వాత మళ్ళీ ఇడిపోతే మళ్ళీ డబల్ అవుద్దని. ఒక రాజధాని ఏంటి కదా బాబాయ్? ఒక రాజధాని అయితే తర్వాత మళ్ళీ ఇడిపోతే అప్పుడు మళ్ళీ ఈ కొంపలన్నీ పట్టుకెళ్ళి అక్కడ పెట్టాలా. తర్వాత ఇడిపోద్ది అనుకుంటున్నారు ఏంటి? తర్వాత ఇడిపోద్ది. అది ఇడిపోయినప్పుడు ఇది ఎందుకు ఇడిపోదు? సుబ్రహ్మణ్యం రాయవరం నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు అధికారంలో? జగన్ అన్న. చిన్నారావు అండి, ఏ ఊరు? ప్రతిపాడు మండలం. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్ వస్తుందని నమ్మకంతో ఉన్నామండి. ఎమ్మెల్యేకి ఎవరికి వేస్తారు? మేము వరిపుల సుబ్బారావుకి అండి. ఎంపీగా? ఎంపీగా సునీల్ శెట్టి, సునీల్ అండి. సునీల్ గారు. ఎందుకని? ఆయన జగన్ చేసే అభివృద్ధి కార్యక్రమాన్ని బట్టి మేము వైఎస్ఆర్కి వేయాలని అనుకుంటున్నాం. అభివృద్ధి ఏం జరగలేదు అంటున్నారు. ఏంటి ఎవరండి అన్నవాళ్ళు? నిజంగా జగన్ సొమ్ము తిన్న వాళ్ళు, అమ్మ బాబుకి పుట్టిన వాళ్ళు అయితే జగన్కే ఓటు వేయాలండి. ఎందుకంటే స్కూల్ పిల్లలకి ఇస్తున్నాడు, ముసలోళ్ళకి ఇస్తున్నాడు, కార్మికులకి ఇస్తున్నాడు, డ్రైవర్స్కి ఇస్తున్నాడు. అందరికీ కూడా ఈ ప్రభుత్వంలో అందరికీ మేలే జరిగిందండి. ఎవరు ఏం లాక్కున్నారండి? ఇప్పుడు ఇంతకుముందు గతంలో ఒక కూలోడు 200 రూపాయలకి వచ్చి పనిచేసేవాడు. తాపీ మేస్త్రి 400, 500తో పనిచేసేవాడు. ఈ రోజున తాపీ మేస్త్రి 1000 రూపాయలు తీసుకుంటున్నాడు, కూలోడు 800 తీసుకుంటున్నాడు అండి. మరి ఆ రేట్లు పెరిగినప్పుడు ఈ రేట్లు పెరగవండి. మరి ఇంతకుముందు కరెంట్ బిల్ 200 వచ్చేది, ఇప్పుడు 2000 వస్తుంది అంటున్నారు. 2000 ఎవరికి రాదండి. ఎవరికి వస్తుంది? టీవీలు, ఫ్రిడ్జ్లు, కుక్కర్లు ఇవన్నీ వాడే వాళ్ళకి వస్తాయండి. ఏమీ లేవు, మాకు ఒక ఫ్యాన్ ఉంది. అది అన్నవారు ఈ రోజులో ఏ ఇంట్లోనూ ఫ్రిడ్జ్ కానీ, టీవీ కానీ, ఏంటి ఫ్యాన్లు కానీ, ఏది వాషింగ్ మిషన్ కానీ ఏమీ లేనోడు ఎవడో లేడండి. ఎందుకంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కుటుంబంలో కూడా కొంత కొంత మేలు జరుగుతుందండి. మరి ఇంతకుముందు ఏ ప్రభుత్వం చెత్త పన్ను వేయలేదు, చెత్త పన్ను అన్నారు. ప్రతిదానికి పన్ను వేసేస్తున్నారు. ప్రతిదానికి చెత్త పన్ను ఏంటండి? చెత్త పన్ను వేస్తున్నారుగా. దేనికి? ఎలాగా? వేస్తారు, ఇంటింటికి వచ్చి తీసుకెళ్ళడానికి 60 రూపాయలు అంటున్నారు. ఎవరండి? ఈ ప్రతిపాడు గ్రామంలో ఎవరు కూడా డబ్బులు తీసుకుని పనిచేసే వాళ్ళు లేరండి. ఇంటింటికి వెళ్ళడం, వేసుకోవడం, రావడమే. ఒకవేళ లేబర్ ఏమన్నా పని చేస్తుండే, అమ్మ మాకు టీ దానికి ఒక 10 రూపాయలు ఉంటే 5, 10 ఇస్తున్నా తప్ప. ఎవరండి? ఎవరు చెప్పిన వాళ్ళు? ఎవరండి? పలానా వాళ్ళు మేము వాలంటీర్లు డబ్బులు ఇచ్చాను, అమ్మ బాబుకి పుట్టినోడు ఎవరైనా ఉంటే వచ్చి చెప్పమనండి. అమ్మ బాబు పుట్టినోడు వచ్చి చెప్పమనండి. సత్యనారాయణ పత్తిపాడు గోకారు వీధి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? జగన్ వస్తాడండి. ఎందుకని? అతను ఎట్టిన భిక్ష అలాంటిదండి. అమ్మ ఒళ్ళి పిచ్చడు అలాంటివి ఏం లేదు. ఎవడో అంటాడు గాలి మాటలు, ఆడ మాటలు నమ్మకూడదండి. అచ్చచ్చా అలాంటిది ఏం లేదు, సొల్లు మాటలండి అవన్నీ. ఇక్కడైతే జగన్ కూడా వస్తాడండి. బ్రహ్మాండంగా జరిగిందండి. అది కూడా వచ్చేద్దండి. విశాఖపట్నం ఇగో త్వరలో వచ్చేద్దండి జగన్ ఎక్కాకనే. అలా మాకు దేమో అలాంటిదండి. అసలు ఇటు పథకాలు అలాంటివి ఉట్టిదే ఏం లేదండి. సొల్లి వాళ్ళ మాటలు నమ్మకూడదండి. మాకు ఏమో అంతే అండి. జగన్ వచ్చేస్తాడు ఇక్కడ. రాజులండి, పత్తిపాడే. మాకు జగన్ తమ్ముడు వచ్చేస్తాడు. అంటే 3 సంవత్సరాల పాటు ఇస్తుంది బియ్యం ఇచ్చాడు మాకు. ముసలి డబ్బులు ఇస్తున్నాయి, ఇంటికి ఇచ్చేసాడు. పెబ్బాడి కూరవాళ్ళకి ఇచ్చాడు.
ఆటో వాళ్ళకి ఇచ్చాడు, మాకుల వాళ్ళకి ఇచ్చాడు. రాంబాబు అండి, ఏ ఊరు? కిర్లంపూడి మండలం వేలంకండి. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్ అండి, ఎంపీగా ఎవరికి వేస్తారు? సునీల్ గారికి వేస్తామండి. ఎందుకని? మాకు ఇచ్చిన పథకాలు అలాంటివి అండి. పథకాలు బాగాలేదంటున్నారు. ఎవరండి? పబ్లిక్ అండి. ఎందుకంటారండి బాగాలేదని? తీసుకున్న ప్రతి ఇంటికి అందిందండి పథకం. బాగాలేదని ఎలాగంటారండి? రూపాయి ఇస్తున్నాడు, 10 రూపాయలు తీసుకుంటాడు. లేదండి, తప్పండి అది. ఇదే పేదల గవర్నమెంట్ అండి. ఇది పేద ప్రజలను ఎలా చూసాడంటే నిజంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలండి. ఏంటి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా చూసాడండి. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారంటారా? అది మీరు చెప్పలేమండి. ఏంటంటే మాకు ఏరియా మాకు తెలియదండి, అది పెద్ద ఇదిగానే. నా పేరు ఎలప్రాణ, నా ధర్మవరం. నేను ఇంటర్మీడియట్ చేశాను. మా ఏరియాకి వచ్చి అభివృద్ధి పనులు జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేశారు. చేయలేదని నేను అన్నాను. చేయించుకున్నది తిన్నది ఎవరు కూడా వద్దంటారు కదా, వద్దన్న మాట చెప్పరు. అలాగని కాదన్నాం. ఈ టిప్ అయితే మటుకి మా ఏరియా అయితే మటుకి పక్కగా టీడీపీ మీద మొగ్గు ఉంది. రెండు పార్టీలు నాకు రెండు కళ్ళే, తప్పుగా చెప్పట్లేదు. టీడీపీ మీద మొగ్గు ఉంది. అలాగని ఇంకొక సీట్ గురించి చెప్పమంటారా? పిఠాపురం జనసేన పక్క. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఓటు ఎవరికి వేద్దాం? ఓటక్కు అన్నది ఎవరికి చెప్పకూడదు కదా. సత్యప్రభ గారికి వేస్తారా, సుబ్బారావు గారికి వేస్తారా? సత్యప్రభ గారికి వేస్తానండి. ఎంపీగా ఎవరికి వేద్దాం? ఎంపీగా ఉదయ్ సీన్, టీ పాయింట్ సీన్. ఎందుకని? మంచోడు కదా, వ్యాపారం వేస్తా. ఏంటంటే 25,000 టీ పాయింట్లు ఉన్నాయి మన జిల్లాలో, ఉన్నాయి మన రాష్ట్రంలో, ఉన్నాయి మన నియోజకవర్గంలో, ఉన్నాయి బయట వేరే కంట్రీలో కూడా ఉన్నాయి. అవును కదా, ఇంకా అంతకన్నా మించి ఏం చెప్తాం. జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాసు. నా పేరు రాంబాబు, ఏ ఊరు? ధర్మవరం. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? ఏ ప్రభుత్వం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్ప చెప్పడం రాడండి. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎవరో సుబ్బారావు వస్తుంది. సుబ్బారావు. ఎంపీగా? ఎంపీ సునీల్. సునీల్. సంక్షేమ పథకాలు బాగున్నాయా? అన్నీ బాగున్నాయి. ఏ ఇంటింటి కోనలు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఇంకేంటి చెప్పండి. సంక్షేమ పథకాలు బాగాలేదంటున్నారు. అన్నీ బాగున్నాయి. బాగాలేనన్నాడు ఎవడు చెప్పండి. ఇగో ఇక్కడ మనుషులు ఉన్నారు. ఎవడో రాజశేఖర రెడ్డి పెట్టాడు. రాజధాని లేదంటున్నారు. ఎవరైనా మాట్లాడేది ఏదో సొల్లు. రాజశేఖర రెడ్డి కొడుకోడు. శవం నలుగురు వచ్చిన ఒకడు వస్తాడు, శవం సింగల్గా వస్తాడు. గోపాలకృష్ణరాజు అండి, ఏ ఊరండి? ధర్మవరం. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నాం. ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ కూటమి. ఎమ్మెల్యేగా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? సత్యప్రభకి. ఎంపీగా అండి? అదన ఉదయ శ్రీనివాస్, గ్లాస్. పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాస్. వైఎస్ జగన్ గారు సంక్షేమ పథకాలు బాగున్నాయి అంటున్నారు. ఏం బాగోలేదండి. దోశ తినేసి ఆ డబ్బును అలాగా ఇస్తున్నారు అంతే. ఇసుకలు మందు అన్నీ అమ్మేసుకొని స్కాములు చేసి, గంజాయి అమ్మేసి, బీభత్సం చేసి రాష్ట్రాన్ని అంతా రావణకాష్టం చేసేస్తున్నారు. ఎవరికి భద్రత లేదు. ఏమైనా ఉందా చెప్పండి? ప్రశాంతంగా ఎవరైనా బతకగలుగుతున్నారా? బాటిల్ 250 అమ్ముతున్నాడు. అది స్పిరిట్. అదేనా మంచి మంది ఉందండి? అసలు బ్రాండ్ ఉందా? ఏం తగ్గించున్నాడు? బెల్ట్ షాపుల కింద కిల్లి కొట్లు కూడా మందు దొరుకుతుందండి. ఇంత దారుణం ఎప్పుడు చూడలేదు. లక్ష్మీరావు అండి, ఏ ఊరు? ధర్మవరం అండి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? ఎండిఏ కుటుంబం. ఎమ్మెల్యేగా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? సత్యప్రభ గారికి వస్తారండి. సుబ్బారావు గారికి ఏరా? ఇవ్వండి. ఎందుకనండి? అభివృద్ధి ఆయన 10 కోట్లు అమ్మేసుకున్నాడు ఎమ్మెల్యే. ముందు అమ్మేసుకున్నాడు కదండి, 10 కోట్లకి అమ్మేసుకున్నాడు. అమ్ముడైపోయాడండి. అమ్ముడైపోయినట్టు మనీ ఎలాగ ఓటేస్తాండి ఇక్కడ. ఎంపీగా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఉదయసీనికి గ్లాస్ కండి. ఉద్దండం నాగప్రసాద్, ఏ ఊరండి? ధర్మవరం అండి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? ఎన్డీఏ కూటమి వస్తుంది అనుకుంటున్నాండి. బీజేపీ, జనసేన అండ్ చంద్రబాబు నాయుడు గారు కలిసి మాకు కాబట్టి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? వడ్పూడి సత్యప్రభారాజా గారండి. సుబ్బారావు గారు ఎందుకనండి? సుబ్బారావు గారు ఆల్రెడీ అవినీతి జరిగిందండి. మండల ఆఫీస్ కాడి నుంచి పంచాయతీ కాడి నుంచి అంతా అవినీతి జరిగిందండి. కోట్లలో అవినీతి జరిగింది కాబట్టి ఇంకేంటి ఎలా చూస్తామండి? మరి అందరూ ఆయన ఎంత అవినీతి చేసుకున్నా మాకు వెనకాల జగన్ ఉన్నాడు, జగనే కావాలంటున్నారు. ఇక్కడ ధర్మవరం హౌసింగ్ సైట్లు ఉన్నాయండి. హౌసింగ్ సైట్లో ప్రతిదీ అవినీతి జరిగిందండి. అవినీతి జరిగినట్టుగా కూడా నా దగ్గర పక్కా సాక్ష్యాలు ఉన్నాయి. నేను కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది దాని మీద, కానీ ఎవరో పట్టించుకోలేదు దాని మీద కూడా. ఎంపీగా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? తంగెల ఉదయ శ్రీనివాస్ వేద్దాం అనుకుంటున్నాను. ఆయన టీ స్టాల్ని స్టార్ట్ చేసి ఒక ఇంజనీరింగ్ జాబ్ వదిలేసి టీ స్టాల్ స్టార్ట్ చేసి ఇవాళ 2,000 మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి. కింద స్థాయి నుంచి పైకి వచ్చాడు. అండ్ ఈరోజు కూడా ఎన్నో జాబులు ఇంకా కల్పిస్తాడో, ఇంకా అలాంటి ఎన్నో పాయింట్లు కూడా తీసుకొచ్చి ఇంకా జాబ్ కూడా ప్రతి ఒక్కరికి నిరుద్యోగం నుంచి తొలగిపోతారని కోరుకుంటున్నాను పారిశ్రామికవేత్తగానే. జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాస్ అండి. బొల్లు సౌందర్య అండి, ఏ ఊరు?
ధర్మవరం అండి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం వస్తుందండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? సత్యప్రభకి వేస్తామండి. ఎంపీగా? ఎంపీగా పేరు అదే పవన్ కళ్యాణ్ ఏది పెడితే అది వేస్తామండి. గ్లాసు జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాస్ అండి. జగన్ గారికి ఎందుకని పచ్చి గుండా అండి. పచ్చి గుండా కింద యాగ్ చేస్తున్నాడండి అతను. మాకు అతను అంటే ఇష్టం లేదండి. కానీ రేపు పొద్దున్న కూడా ఆడవాళ్ళని కూడా కలుసుకొని గంట చేస్తాడండి. తల్లి పిల్ల కూడా లేదండి. ఏదైనా ఒక రౌడీ ఇచ్చమే వెళ్ళి వాడిని కొట్టింతుంటాడండి. అందుకే ఇంకా ఆ రౌడీ ఇచ్చం మాకు అక్కలొద్దండి. ఫేస్బుక్లు కూడా మొత్తం మార్చి పారేసాడండి. రేపు పొద్దున్న అధికారం భూములు కూడా ఆడికే వస్తాయండి. మమ్మల్ని పక్కన పెడతాడండి. మేము లోన్లు కూడా తెచ్చుకున్నా కూడా ఛాన్స్ ఇవ్వడండి. ఆడు ఒక ఉట్టు రౌడీ అండి. గుండా రాజ్యం జగన్ అంటేనే అదండి. పవన్ కళ్యాణ్ పిఠాపురం పక్క అండి. మా సత్యప్రభ గారు పత్తిపాడు పక్క. మా ఉదయ్ శ్రీనివాస్ గారు కాకినాడ ఎంపీ పక్క. ఇంకేమైనా చెప్పమంటారా డైలాగ్ సార్? మీ పేరు? నా పేరు రెడ్డిపల్లి వెంకటేశ్వరం అండి. ధర్మవరం అండి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి వచ్చేద్దండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మా ఉరుపులు సచ్చిపోయారు అండి. ఎంపీగా అండి? ఎంపీగా ఉదయశ్రీని అండి. టీ పాయింట్ అతను ఎవరో ఏదో తెలియదు. మాకు పవన్ కళ్యాణ్ మనిషి అండి. అదండి పవన్ కళ్యాణ్ బట్టి అతనికి వేస్తామండి. జనసేన పార్టీ గుర్తేంటి? ఏంటండి గ్లాస్ అండి. ఇప్పుడు జగన్ పాలన చూశారు, చంద్రబాబు పాలన చూశారు. ఎవరు బాగుందంటారు? మా చంద్రబాబు పాలన బాగుందండి. జగన్ పాలన బాగాలేదండి. బాగాలేదండి. ఏమైందండి? సంక్షేమ పథకాలు ఇచ్చారు. పేదవాళ్ళకి ఏమి ఇచ్చారండి? ఏమి ఇచ్చాడండి జగన్? పేదవాళ్ళకి ఏమి నిత్యావసర సరుకులు పొలమని రేట్లు పెరిగిపోవడం, వాళ్ళ కష్టపడి మధ్యాహ్నం దాకా ఏదో 500 రూపాయలు కూలి పని తెచ్చుకుంటే అందులో నూనె ప్యాకెట్ వచ్చేదండి. వాళ్ళు ఎలా బతకాలండి పేదవాళ్ళకి ఏం చేయడండి జగన్? జగన్ వల్ల దోపిడీదారులు ఇసుక అయిపోయారు ఎలా బాగుపడ్డారు, కానీ పేదవాడు మాత్రం ఎవడే బాగుపడలేదండి. తాపి మేస్త్రి కూడలేదండి, ఇసుక కరువండి. అప్పుడు ఎలా బతుకుతారండి జనాలు? పేద మనిషి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలో 1000 రూపాయలు కొట్టు మీద కిరాణా సామాన్లు పట్టుకెళ్తుంటే నెలల సరిపడా కిరాణా సామాన్లు వచ్చేయండి. జగన్ పరిపాలనలో 1000 రూపాయలు పట్టుకెళ్తే ఒక నూనె ప్యాకెట్ ఒకటి వచ్చేదండి. అది కట్టే పెన్షన్ విషయంలో జగన్ గారు చేసింది కరెక్టే అండి. ఇంటికి పంపించడం అది కరెక్టే, దానికి తప్పంటలేదండి మేము. పెన్షన్ ఓకే అండి. ఇంటికి తెచ్చి ఇవ్వడం, మరి ముసలోళ్ళు ముడకోళ్ళు ఈ ఎండకేమి అక్కడ లైన్లో లేకుండా ఇంటికి తెచ్చి ఇవ్వడం అది మంచి పనే చేశారండి జగన్. మనం తప్పంటలేదండి దాన్ని. అమ్మఒడి అది ఎవరు చేయమన్నారండి? డెవలప్మెంట్ లేదండి. రోడ్లు లేవు. అక్కడ ఏమి గోతులు కింద ఎక్కడ పడితే గోతులు గవ్వులు అసలు డెవలప్మెంట్ లేని జనాలకు పొలవమంట డబ్బులు వేసేసి సోమరపోతులు చేయమని ఎవరు చెప్పారండి? డెవలప్ చేయాలండి. రోడ్లు డెవలప్ లేదండి. ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఇవన్నీ బోల్తాలు పడిపోవడం, ఆటోలు బోతలు పడిపోవడం, జనాలకు కొట్టుకుపోవడం, కొంతమంది చచ్చిపోవడం. ఎందుకండి? అమ్మఒళ్ళు ఎన్నో డబ్బులు వేసి ప్రజలకు తోలు పెట్టేసి జనాలు యాక్సిడెంట్ అయిపోయి రోడ్లు తిరగలేక అన్నీ తిరగబడిపోతుంటే యాక్సిడెంట్ అవుతుంటే ఎందుకండి? ఎందుకు వచ్చిన అమ్మఒళ్ళు? ఎందుకు వచ్చిన అమౌంట్ అండి అది? మనుషులు సోమరపోతులు చేయడం తప్ప డబ్బులు వేసి పెట్టమనండి. పేదలకు పెట్టమనండి, తప్పు లేదు. ఏండి ఆరోగ్యశ్రీ అండి. ఆరోగ్యశ్రీ చేస్తే బాగున్నది, అమలు పరిస్తే అమలు చేస్తున్నారండి. అది అమలు ఎక్కడ ఉందండి? ఎవరికి చెప్తున్నారు? ఏముందండి? అమ్మఒడి చేస్తున్నారండి. దేనికండి? అమ్మఒడి కాపు నేస్తారా ఈ 18 24,000 అవన్నీ ఎవరేమన్నారండి? ఇక్కడ రోడ్డు బాగోలేదండి ఎక్కడికైనా. ఏ ఊరు ఏ గ్రామానికి మొత్తం మన జిల్లా మొత్తం రాష్ట్రం అంతా ఎక్కడ ఏ గోతులు ఎక్కడ గోతులు గొంపలు బస్సులు తిరగబడిపోవడాలి, దెబ్బలు తడాలి, చిన్నపిల్లల బస్సులు ఇవన్నీ పడిపోవడాలి. ఎందుకు వచ్చింది? రోడ్డు డెవలప్మెంట్. ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ డెవలప్ లేనిది ఎంతమంది డబ్బులు ఇస్తే సుఖం ఏముందండి? వైనాట్ 175 ఏంటండి? ఏంటండి మాటలకే చేతలకే? ముందుసారి జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలన రైతులకి మొత్తం అందరికీ చాలా గొప్పగా చేశారండి. ఆయనకల్లా ఈయన చేస్తారని ఒకసారి జగన్ చూడాలా అని వేసారండి. జనాలు ఎర్రి పప్పలు కాదండి, ఒకసారి చూస్తారు. తేడా వస్తే మళ్ళీ తిరగేసి మళ్ళీ పెసరట్లు 4-3 సార్లు తిరగేసి మళ్ళీ బాగా నూనె వేస్తారండి అందులోనే.